సనాతన ధర్మాన్ని ఎంతగానో గౌరవించే నేను ఆటగాడు అని అందరూ పిలిచే ప్రపంచ యాత్రికుడు అన్వేష్ గారిని భగవద్గీతతో పోల్చడానికి గల కారణం అతనికి ఉన్న స్నిత ప్రజ్ఞత. గీతలో శ్రీకృష్ణుడు స్నిత ప్రజ్ఞత గురించి బోధించాడు. నిన్ను చూసి ఎగతాళిగా నవ్వే వాళ్ళని నవ్వని, అసూయతో ఏడ్చే వాళ్ళని ఏడవని, ఆ నవ్విన వాళ్ళే, ఆ ఏడ్చిన వాళ్ళే ఏదో ఒక రోజు నీ సాయం కోసం నీ దగ్గరికి వస్తారు. నీ స్నిత ప్రజ్ఞతే నీకున్న స్థిరాస్తి. ఎలాంటి ఆసక్తి లేనివాడంటూ ఎవ్వడూ ఉండడు. ఏ విషయం మీద అయితే నీకు ఆసక్తి ఉంటుందో అలాంటి వాడిగానే నువ్వు తయారవుతావు. ఎలాంటి ఆలోచనలను నువ్వు కలిగి ఉంటావో అలాంటి ప్రపంచమే నీ చుట్టూ ఉంటుంది. అలాంటి ఫలితాలనే నువ్వు అనుభవిస్తావు అని గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన దానికి నిలువెత్తు నిదర్శనం ప్రపంచ యాత్రికుడు అన్వేష్. ప్రతి మనిషిలోనూ మంచి చెడు రెండు ఉంటాయి. కానీ మంచి చెడు రెండు విషయాల్ని అర్థవంతంగా జీవితానికి అనునయించుకోవడం ఒక్క అన్వేష్ గారికి మాత్రమే చెల్లింది. ఈ ప్రపంచ యాత్రికుడు చీకట్లో అడుగులు వేసుకుంటూ వచ్చి వెలుగుని సృష్టించాడు. ఇతనితో పాటు ప్రపంచ యాత్రకు బయలుదేరిన వాళ్ళందరూ కూడా మా వల్ల కాదు అని మధ్యలోనే డ్రాప్ అయిపోయారు. కానీ అన్వేష్ గారు మాత్రం తనని తాను నమ్ముకొని తను అనుకున్న విషయం మీదే ఫోకస్ని కేంద్రీకరించి నిర్విరామంగా ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నారు. ఈవెన్ గెలుస్తానో లేదో అనే గ్యారెంటీ లేనప్పటికీ కూడా తన మీద తాను నమ్మకాన్ని మాత్రం కోల్పోలేదు. ప్రతిరోజు యూట్యూబ్లో విరామం లేకుండా వీడియోస్ అప్లోడ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ప్రపంచ యాత్రికుడు అన్వేష్ మాత్రమే ఎందుకు ప్రత్యేకం? అతని ఛానల్లో ఏ వీడియో ఓపెన్ చేసి చూసినా జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి కానీ ఆ దేశం యొక్క ఇన్ఫర్మేషన్ మనకి అర్థమయ్యేలాగా అతను చిత్రీకరించడానికి ఎంతో కష్టపడ్డాడు. అతను వీడియోలో చేసిన కష్టమంతా ఆ వీడియో చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ప్రపంచ యాత్రికుడు అన్వేష్ గారి గురించి నేను తెలుసుకున్న కొన్ని విషయాలు ఏంటంటే, మనం ఒక ఉద్యోగ ప్రయత్నం చేసేటప్పుడు అక్కడ ఉద్యోగానికి వేకెన్సీ ఉందని తెలిస్తేనో లేకపోతే ఎవరైనా రికమెండేషన్ ఉంటేనో మనం ప్రయత్నాలు చేస్తాం. కానీ అన్వేష్ గారి విషయంలో మాత్రం ఇందాక చెప్పుకున్నట్టుగా చీకట్లో అడుగులు వేసుకుంటూ తనకి ఏం కావాలన్నా సరే, అది ఉద్యోగం అయినా కావచ్చు, డబ్బు అయినా కావచ్చు, వస్తు సామాగ్రి అయినా కావచ్చు, ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకుండా తనకు కావాల్సింది తను మాత్రమే పోరాడి సంపాదించుకునే తత్వం ముందు నుంచి అన్వేష్ గారిలో ఉంది. ఈ లక్షణాలను చూసే ప్రపంచ యాత్రికుడు అన్వేష్ గారిని చూసి మనం మోటివేషన్ తెచ్చుకోవాలి. నేను ఒక వీడియోలో విన్నాను, మన దేశ గొప్ప నాయకుడు అయినటువంటి మోదీ గారు కూడా అన్ని దేశాలు పర్యటన చేయలేదు. ఈ సామాన్యుడు అన్వేష్ ఎక్కువ దేశాలని పర్యటించి ప్రపంచ యాత్రికుడు అనే పేరుని సొంతం చేసుకున్నారు. దేవుడు ఆలస్యం చేసినా న్యాయమే చేస్తాడు కానీ అన్యాయం మాత్రం చేయడు. ఆ ఆలస్యంలోనే అద్భుతాలు జరుగుతాయి. అలాంటి అద్భుతమే ఈ అన్వేష్. అన్వేష్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాడు కాబట్టి అతని గురించి వీడియోస్ చేసి నేను కూడా ఫేమస్ అయిపోవాలి అనే ఉద్దేశం నాకు కొంచెం కూడా లేదు. నేను అతన్ని 1 year నుంచి ఫాలో అవుతున్నాను యూట్యూబ్లో. అతని వీడియోస్ అన్నీ దాదాపుగా చూశాను. వై నాట్? అన్వేష్ ఈజ్ ఏ ఇన్స్పిరేషన్ టు అస్. ఇప్పుడు నేను కూడా యూట్యూబ్లో ఛానల్ ఓపెన్ చేశాను కాబట్టి అతని గురించి ఇప్పుడు మాట్లాడే అవకాశం నాకు కూడా వచ్చింది. ఈ వీడియోని విమర్శించడం మానేసి మనలాంటి ఒక సామాన్యుడు పట్టుదలతో అనుకున్నది సాధించి ఒక సెలబ్రిటీగా ఎలా ఎదిగాడు అనే ఒక పాజిటివ్ కోణాన్ని మాత్రమే అర్థం చేసుకోవాలని అభ్యర్థన చేస్తున్నాను. ఇప్పటివరకే మీరు చాలామంది ధనవంతుల సక్సెస్ స్టోరీస్ గురించి వినుంటారు. కానీ మనలాంటి ఒక సామాన్యుడి సక్సెస్ స్టోరీని చూసి ఇన్స్పైర్ అవ్వడానికి ఎలాంటి నెగిటివ్ అర్థాలు వెతకాల్సిన అవసరం లేదు. అతని దారి అంత సులభతరం కాదు. ఎన్నో సవాళ్ళని ఎదుర్కొంటూ అతను ప్రపంచ యాత్రని కొనసాగిస్తున్నాడు. ఈ సామాన్యుడి సక్సెస్ స్టోరీని అందరూ యాక్సెప్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. నేను మీ ధనలక్ష్మి, సైనింగ్ ఆఫ్.